భారతదేశం ఇప్పుడు అంతరిక్ష రంగంలోకి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సో ఒకప్పుడు మనం కేవలం చిన్న చిన్న శాటిలైట్లని ర్యాకెట్ల ద్వారా ఆకాశంలోకి పంపించేవాళ్ళం. సో కానీ ఇప్పుడు రోజులు చాలా మారిపోయాయి. సో ఇప్పుడు మన స్పేస్లో మనకంటూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, అంటే ఒక సొంత రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, అంటే ఏర్పరచుకోవడానికి సిద్ధమవుతున్నాం. సో దీన్నే మన దేశపు ఒక సొంత స్పేస్ స్టేషన్ అని పిలుస్తున్నాం. సో ఈ భారీ మిషన్లో ఇప్పుడు రష్యా అకస్మాత్తుగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం ప్రపంచ దేశాలని కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సో రష్యా మనతో చేతులు కలపడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. ముఖ్యంగా అమెరికా, ఇటు చూసుకుంటే చైనా వంటి దేశాలు ఇప్పుడు భారత్ వేస్తున్న అడుగులు చూసి చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి అన్నమాట. సో రష్యా లాంటి పాత మిత్రుడు మనకు తోడుగా ఉండడం భారత్కి ఒక పెద్ద బలం అని చెప్పొచ్చు. మన ఇస్రో సైంటిస్టులు 2035 సంవత్సరం నాటికి మన దేశపు సొంత స్పేస్ స్టేషన్ని పూర్తి చేయాలని ఒక గట్టి లక్ష్యంతో రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. సో అసలు ఈ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి అని చాలా మందికి అనుమానం ఉండొచ్చు. సో ఇది భూమి పైన అంతరిక్షంలో తిరిగే ఒక పెద్ద ఇల్లు లాంటిదని మనం చెప్పుకోవచ్చు. సో అక్కడ మన సైంటిస్టులు ఉండి నెలల తరబడి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో భూమికి దాదాపు 450 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఆర్బిట్లో ఈ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి ఉంది, కానీ అది 2030 లేదా 2031 కల్లా తన పనిని ముగించుకోబోతుంది అన్నమాట. సో అది ఆగిపోతే అంతరిక్షంలో కేవలం చైనా దేశానికి చెందిన స్పేస్ స్టేషన్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. సో అంతరిక్షం లాంటి పెద్ద ప్రదేశంలో చైనా ఒకటే డామినేషన్ అనేది చేయకూడదు. సో అంటే భారత్ వంటి దేశం కూడా అక్కడ ఉండడం చాలా అవసరం అనమాట. సో అందుకే ఈ మిషన్ను మన దేశ గౌరవానికి సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో రష్యాకు అంతరిక్ష ప్రయోగాల్లో చాలా ఏళ్ళుగా అనుభవం ఉంది. వాళ్ళు 1986లోనే మీర్ అనే ఒక స్పేస్ స్టేషన్ని సక్సెస్ఫుల్గా నడిపి ప్రపంచానికి తమ పవర్ ఏంటో చూపించారు. సో అంతరిక్షంలో మనుషులు ఎలా ఉండాలి, అక్కడ గాలి మరియు ఆహారం ఎలా తీసుకోవాలి అనే విషయాల్లో రష్యా దగ్గర చాలా మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే ఉంది. అలాగే స్పేస్లో ఒక వెహికల్ని ఇంకో దాంతో ఎలా కనెక్ట్ చేయాలి, జాయింట్ చేసే డాకింగ్ సిస్టమ్స్ కూడా వాళ్ళు కింగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు భారత్ ఈ పనులన్నీ మొదటి నుండి మొదలు పెట్టకుండా రష్యా సాయంతో నేరుగా అడ్వాన్స్డ్ లెవెల్ పనులకు చేయొచ్చు అనమాట. సో దీనివల్ల మన దేశానికి టైం మరియు డబ్బు రెండూ కూడా చాలా ఆదా అవుతాయి. సో కేవలం టెక్నాలజీ మరియు మెషిన్లు మాత్రమే కాదు, మన ఆస్ట్రోనాట్స్కి, అంటే అంతరిక్షంలోకి వెళ్ళే మన హీరోలకి రష్యా చాలా మంచి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతుంది. సో స్పేస్ వాక్ చేయడం, అంటే స్పేస్ షిప్ నుండి బయటకు నడవడం మరియు ఏవైనా రిపేర్లు చేయడం వంటి చాలా కష్టమైన పనులను రష్యా మన వాళ్ళకు నేర్పించబోతుంది అనమాట. సో భారత్ మరియు రష్యా మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. సో ఇది చాలా పాతకాలం నాటి బంధం. 1975లో మన దేశం మొదటి శాటిలైట్ ఆర్యభట్టను పంపించినప్పుడు రష్యానే మనకు తోడుగా ఉండి సహాయం చేసింది. సో ఆ తర్వాత 1984లో రాకేష్ శర్మ గారు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు కూడా రష్యానే మనకు అండగా నిలిచింది అన్నమాట. సో ఇప్పుడు మనం పంపించబోయే గగన్యాన్ మిషన్ కోసం కూడా మన వాళ్లకు రష్యాలోనే ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇలాంటి ఎన్నో సందర్భాల్లో రష్యా మనకు ఒక నిజమైన స్నేహితుడిలాగా సహాయం చేసింది. ఇప్పుడు భారత్ 3 రకాలుగా ప్రపంచంలో తన పవర్ ఏంటో చూపిస్తుంది. ఒకటి స్పేస్ రంగం, రెండోది ఎనర్జీ అంటే ఆయిల్ మరియు గ్యాస్ సరఫరా, మూడోది జియో పాలిటిక్స్ అంటే దేశాల మధ్య ఉండే రాజకీయ సంబంధాలు. ఒకవైపు స్పేస్లో రష్యాతో కలిసి పనిచేస్తూనే మరోవైపు రష్యా నుండి మనం రికార్డు స్థాయిలో తక్కువ ధరకే ఆయిల్ కొంటున్నాం. సో దీనివల్ల ప్రపంచంలో ఎన్ని గొడవలు, యుద్ధాలు జరుగుతున్నా భారత్ ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. ఈ కొత్త స్పేస్ స్టేషన్ రావడం వల్ల మన దేశంలో సైన్స్ పరంగా చాలా మార్పులు వస్తాయి అన్నమాట. సో అక్కడ సైంటిస్టులు ఉండి భూమి మీద చేయలేని ఎన్నో కఠినమైన ప్రయోగాలను అక్కడ చేస్తారు. సో ఉదాహరణకు తక్కువ గ్రావిటీలో మొక్కలు ఎలా పెరుగుతాయి, సో కొత్త రకమైన మందులు ఎలా తయారు చేయాలి అనే విషయాల మీద రీసెర్చ్ చేస్తారు. సో దీనివల్ల భవిష్యత్తులో, అంటే ఫ్యూచర్లో మనుషులకు ఎంతో మేలు జరుగుతుంది. సో మన దేశం అంతరిక్షంలో తనకంటూ ఒక సొంత స్థానాన్ని నిర్మించుకోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ మన వైపు తిరిగి చూస్తాయి. సో మన దగ్గర ఉన్న ఈ టెక్నాలజీని చూసి చైనా మరియు అమెరికా వంటి దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. సో భారత్ ఇప్పుడు ఒక సూపర్ పవర్గా ఎదుగుతుందని చెప్పొచ్చు.